హాయ్ హలో నమస్తే. చూసారా, మోంతా తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత నా టెర్రస్ పరిస్థితి ఇదన్నమాట. గట్ల మీద ఉండే ఈ పిల్లర్స్ మీద ఉండే కుండీలని దించేసాను కదా, ఇలా ఇప్పుడు మళ్ళీ వీటిని పేర్చుకోవాలన్నమాట, సర్దుకోవాలి. కొంచెం ఎండలు ఒక 2 రోజులు వరుసగా ఎండ వచ్చిన తర్వాత అప్పుడు సర్దుకోవాలి. చూడండి, ఇందులో గ్రో బ్యాగ్లో ఉండే దొండపందిరి తీసేసాగా, తుఫానుకు ముందే తీసేస్తాను, ముందు రోజు నైటే. దీనిలో ఉండే కుండీలు కూడా తీసి బయట పెట్టాను, కొంచెం ఎండకి తడారుతుందని చెప్పి. వీటన్నిటినీ ఇప్పుడు సర్దుకోవాలన్నమాట. ఒక 2 days పని పడుతుంది మొత్తం. మీరు కూడా మీ టెర్రస్ని సర్దుకోవడం మొదలుపెట్టండి. ఎక్కడ ఉంచేసే ఉంటారుగా, తీసి పక్కన పెట్టి ఉంటారుగా గట్ల మీదవి, అవి వాటిని అన్నింటినీ తీసి సర్దడం మొదలుపెట్టండి. ఒక 2 రోజులు ఎండని రానిచ్చి. మన పని బోల్డ్ పని ఉంది కదా నాన్న. ఆఫ్టర్ తుఫాను మనకు చాలా పని ఉందన్నమాట. కొంచెం పోషకాలు ఇచ్చుకోవాలి అలానే, ఎందుకంటే దాంట్లో ఉండే పోషకాలు, వానపాములు, చాలా వానపాములు వెళ్ళిపోయినాయండి. మా వాడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు, చాలా వానపాములు వెళ్ళిపోయినాయి. నాకు ఈ చామంతులు ఏమైపోతాయా అని భయం వేసింది, కానీ చక్కగా ఉన్నాయి. ఈ సీజన్లో ఫస్ట్ కలర్ ఇది వచ్చిందనమాట. ఒక 4-5 మొక్కలు ఉన్నాయి, 1 2 3 4 5 మొక్కలు ఈ కలర్ వచ్చినాయి. ఇవి ఇంకా బడ్స్ విడాలి, ఇవి ఏ కలర్ అవుతున్నాయో చూడాలి. ఇవైతే పాత మొక్కలే, అవి కొత్త మొక్కలు, రీసెంట్గా తెప్పించుకున్న నార్లు అనమాట. చిన్న శాప్లింగ్స్ తెప్పించుకొని పెట్టినవి అవి. ఇవైతే లాస్ట్ ఇయర్ మొక్కలే, అన్నిటికీ మొగ్గలు వచ్చున్నాయి. ఈ చిన్న ఆటల్లో కూడా నేను చామంతులు చూడండి ఎంత చిన్న ఆటలు ఏమో. పీటలు ఉంటాయి కదా, 50 రూపీస్ పీటలు, వాటిలో వేస్తాను అనమాట తిరిగేసి. అవి యాక్చువల్గా మొక్కల కుండీల కింద, పీటల కింద తీసుకొచ్చాను హైట్ కోసం, కానీ వాటిని ఇలా కుండీల్లో చిన్న పాట్స్ లాగా రెడీ చేసి అందులో చామంతులు నార్లు వేస్తాను అనమాట, శాప్లింగ్స్ తెచ్చుకొని. అన్నిటికీ మనం ఎక్కువ తెచ్చుకోలేము కదండి, కుండీలు అన్నిటి ప్లేస్ తక్కువ. సో ఉన్న చిన్న ఆటల్లోనే ఇలా వేసాను. ఇవి మొగ్గలు కూడా చాలా బాగా వచ్చినాయి. అది ఏ కలర్ అవుతుందో చూడాలన్నమాట. సో మీరు కూడా రెడీ అయిపోండి, మీరు కూడా స్టార్ట్ చేసేదండి మీ మేడ మీద పనులు. మా వాడు కూడా రెడీ అయిపోయాడండి. ఎలా ఉందో వీడియో చూసి మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఉంటాను. నమస్తే.